ఆమె చెప్పేది ఏంటంటే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా బెయిల్ రాకుండా చేశారు, 40 రోజుల పాటు నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. అదేవిధంగా నా తల్లిదండ్రులు చాలా సీనియర్ సిటిజన్స్, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయితే వాళ్ళని అనవసరంగా ఈ కేసులో తీసుకొచ్చారు. ఇంకొక 3వ అంశం ఏంటంటే నా బ్రదర్ దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఉన్నటువంటి బ్రదర్ను కూడా ఆయన ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్తే అతన్ని కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన బేస్ను ఆధారం చేసుకొని ఆమె ఇచ్చేటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని పోలీస్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతాం. మేము యాక్చువల్గా ఏంటంటే న్యాయవాదులకు మా డిమాండ్ ఏముండదు, బాధితురాలు ఏం చెప్తే దానికి కన్ఫైన్ కావడం, మేము చట్టబద్ధంగా వ్యవహరించడం తప్ప మాకెవరి మీద ఇల్ ఫీలింగ్స్ కానీ లేకపోతే వ్యతిరేకత కానీ లేదు. ఆమె ఏదైతే చెప్పిద్దో అందుకనే స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేదు. ఆమె స్టేట్మెంట్ రికార్డు ఆమె స్వచ్ఛందంగా చెప్పుకుంటా ఉంది, అది ఆమె ఇష్టం. ఆమె వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చిందనేది ఆమె మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడి చేస్తుంది. అదేవిధంగా రెండోది ఏంటంటే ఆమె అనుమతి లేకుండా దయచేసి నెగిటివ్ ప్రచారాలు చేయొద్దని మీడియా ముఖ్యంగా మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తున్నా. కానీ మీకు ఏదైనా డౌట్ ఉండి నిజంగా ఆమె అట్లాంటి తప్పులు చేసిందంటే మీరు పత్రికా ముఖ్యంగా మీరు స్లిప్పులు రాసేసి ఇప్పుడే ఇవ్వండి. ఆమె 1 by 1 చేస్తుంది. ఎందుకంటే ఊరికి తహసీల్ చేసుకొని వాదోపాదాలు చేయడం అనేటువంటిది అట్లా చేయడానికి అవకాశం లేదు. మీరు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే మీరు స్లిప్పుల ద్వారా లేదా మెసేజ్ల ద్వారా మీరు అడగగలిగితే అన్నిటికీ సమాధానం కూలంకషం చెప్పి లేదు. మీకు ఏదైనా మీ దగ్గర ఏదైనా ఆ మేర వ్యతిరేకమైనటువంటి ఎఫ్ఐఆర్లు కానీ అన్ని ట్రాపులు జరిగినట్టు ఏదైనా ఉంటే మీరు చెప్పండి, తప్పేం లేదు దాంట్లో. కానీ నెగిటివ్ ప్రచారం నా క్యారెక్టర్ అన్నాం, నేను ఒక డాక్టర్ని, ఒక యాక్టర్ని, నా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ రెప్యుటేషన్ దయచేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. న్యాయవాదులుగా మేము న్యాయ సహాయాన్ని అందిస్తున్నాం తప్ప మాకెవరి మీద కక్ష సాధింపులు లేదా ఇంకోటో లేదు. ఆమె చట్ట ప్రకారం మా లీగల్ టీం ఒక 10 మంది న్యాయవాదులు ఇక్కడికి వచ్చాం. ఈ 10 మంది ఆమెకు న్యాయ సహాయం చేయడానుకున్నాం. ఆమె బాధితురాలు కాబట్టి ఎక్కడో రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె తెలుగు కూడా రాదు కాబట్టి న్యాయ సహాయాన్ని అందించడానికి మాత్రమే మేము ఉన్నాం. ఆమె ఏం చెప్పుకుంటుంది, ఆమె ఇన్వెస్టిగేషన్లో ఏం డాక్యుమెంట్స్ ఇస్తుంది అనేది కంప్లీట్గా ఆమె వ్యక్తిగత అంశం. దాంట్లో మేము జోక్యం చేసుకోం. కానీ బాధితురాలికి ఒక లాయర్గా మేము ఏం చేయాలో అదే చేస్తాం. ఫిర్యాదు అనేటువంటిది ఇప్పుడు ఇస్తూ ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత ఆమె చెబుతుంది. కానీ నాకు అందిన ప్రాథమిక సమాచారం రకం ఇప్పుడు మీకు చెప్పినటువంటి పేర్లు ఎవరైతే పోలీసు 3 అధికారులు ఉన్నారో వాళ్ళు కాక ఇంకొక 2 అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతా ఉంది. అది ఎవరనేటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. వాళ్ళ తల్లి బాధితురాలు, వాళ్ళ తల్లి ఇద్దరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకుంది కనీసం లాయర్లు యాక్సెస్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి, బంధువులకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం ఆర్థిక పరమైనటువంటి కట్టడి చేశారు. ఖచ్చితంగా వాళ్ళని పర్పస్ఫుల్గా కొన్ని రోజుల పాటు, నెలల పాటు జైల్లో ఉంచడానికి ఒక పెద్ద ఎఫర్ట్ జరిగింది అనేటువంటిది ఆమె చెబుతా ఉంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో వారం రోజుల లోపల బెయిల్ వస్తుంది, లేదా కనీసం 10 రోజుల లోపల బెయిల్ వస్తుంది. 20 రోజుల వరకు బెయిల్ అప్లికేషన్ వేయకుండా ఉన్నారని అంటేనే నన్ను కావాలని కస్టడీలో మా తల్లిదండ్రులు ఇద్దరిని, రెండోది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా 7 years లోపు పనిష్మెంట్ ఉన్న కేసులు, పార్టీ 1 ఇవ్వాల్సిన కేసులు, వాళ్ళకి పార్టీ 1 కూడా ఇవ్వకుండా 24 గంటల నుంచి 28 గంటల వరకు బాంబే నుంచి ఇక్కడ వరకు కారులో సీనియర్ రాకపోతా ఉంది. వాళ్ళు ఎవరనేటువంటిది దర్యాప్తులో ఆ సీసీ కెమెరాలు, అది కూడా అది పోలీసు విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరుగుతుంది, అది సిద్ధం చేయాలి. ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం కీలక మలుపులో ఆమె ఎప్పుడో 2020లో ఒక హౌస్ కొనుక్కుంటే 2018 అగ్రిమెంట్లో ఆ హౌస్ 2020లో ఉన్నటువంటి హౌస్ని 2018లోనే ఉన్నట్టుగా క్రియేట్ చేశారు కాబట్టి మొత్తం అగ్రిమెంట్ ఫాల్స్. నన్ను 40 రోజులు అసలు మంచి ఒక పాయింట్ ఏంటంటే మీకు మీడియాకి ఆమెకు బెయిల్ దొరకకుండా చేసేందుకోసం విశ్వ ప్రయత్నం చేసి ఈవెన్ ఆమె వకాలత్ ఇచ్చినా సరే బెయిల్ వేయకుండా వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. దీని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, లేదా ఏమైనా పొలిటికల్ జోక్యం ఉందా, అప్పుడు అధికారుల జోక్యం, ప్రభుత్వ జోక్యం ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతా ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను, నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ఇక 3వ అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్నీ గారు, వీళ్ళ 3. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు.
ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది. ముఖ్యంగా ముగ్గురు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారి ఉన్నాడో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి, వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు, అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక ఇద్దరు అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతా ఉంది. 5 రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు అన్ని విత్డ్రా చేసుకోవటం, ఖచ్చితంగా దీనికి బాధ్యులైన అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతాం. అది ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదనేది మీకు 2 రోజుల్లోనే తెలుస్తుంది.